ప్రధాన వార్తలు చూస్తే పెహల్గాంకు ప్రతీకారం 9 పాక్ టెర్రర్ క్యాంపులపై భారత్ వైమానిక దాడులు 24 మిస్సైల్స్ ప్రయోగం 100 మందికి పైగా ఉగ్రవాదుల మృతి 25 నిమిషాల్లోనే ఆపరేషన్ సింధూర్ కంప్లీట్. ఇది పెహల్గాం ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత భారతీయులు మన టూరిస్టుల పైన దాడి చేసిన తర్వాత భారతీయ టూరిస్టులు మరణించిన తర్వాత దానికి ప్రతీకారంగా పెహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ అక్వైర్డ్ కాశ్మీర్ POKలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన నిన్న అర్ధరాత్రి పూట భారత్ కేవలం ఆ ఉగ్రవాద స్థావరాలను గుర్తించి వాళ్ళని స్పాయిల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆపరేషన్ వివరాలు కల్లన్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ నిఘా సమాచారం ఆధారంగానే మొత్తం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, కల్లన్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వేముకా సింగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి వివరాలను వాళ్ళు వెల్లడించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సాధారణ పౌరులతోటి ఏమాత్రం సంబంధం లేకుండా వాళ్ళను ముట్టుకోకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలనే కేవలం దాదాపుగా 25 నిమిషాల లోపల 24 మిస్సైల్స్ తోటి 9 టెర్రర్ కేంద్రాలపైన దాడులు చేయడం జరిగింది. సుమారుగా 100 మందికి పైగా టెర్రరిస్టులు అక్కడ హతమయ్యారని, ఇంకొక 60 మంది గాయపడ్డట్టుగా తెలపడం జరిగింది. కేవలం ఇక్కడ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ దీర్ఘకాలికంగా పర్యవేక్షించిన తర్వాత మాత్రమే అక్కడ టెర్రరిస్టు కేంద్రాలను గుర్తించి వాటిని పేల్చడం జరిగింది. ఇది నిన్న జరిగినటువంటి పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీసుకున్నది. అయితే దీంట్లో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ నేలమట్టం అయిపోయింది. దాడిలో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది చచ్చిపోయారు. మొత్తంగా ఇక్కడ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి హెడ్ అయినటువంటి ఆ కుటుంబ సభ్యులు దాదాపుగా 10 మంది చనిపోయారు. గగనతలం నుంచే ఉగ్ర శిబిరాలపైన మన గగనతలం పైన నుంచే ఉగ్ర శిబిరాలను గుర్తించి వాటిని పేల్చడం జరిగింది. పాక్ పౌరులు సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకోలేదు. స్కాల్ప్ మిసైల్, హ్యామర్ బాంబ్ టెక్నాలజీతో సత్తా చాటిన రాఫెల్ పెహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదులపైన చర్యలు తీసుకొని పాకిస్తాన్ భారత్పై మరిన్ని దాడులకు ప్లాన్. అందుకే ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. సర్జికల్ స్ట్రైక్ వివరాలు కేంద్రం నిన్న వెల్లడించడం జరిగింది. గగనతలంలో కేంద్రం ఆంక్షలు విధించడం జరిగింది. 18 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసేసి 200కు పైగా విమానాలను రద్దు చేసి మన గగనతలం నుంచే పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ కేంద్రాలను రాఫెల్ టెక్నాలజీ తోటి రాఫెల్స్ తోటి అక్కడ వాటిని పేల్చడం జరిగింది. ఇది ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఈ ఆపరేషన్కి పేరు పెట్టడం జరిగింది. భారత మహిళా శక్తిని చాటేటందుకే నిన్న 2 మహిళలతోటి అదేవిధంగా ఈ వింగ్ కమాండర్ ఈ ఆపరేషన్ కి సంబంధించినటువంటి వివరాలను ఆ వింగ్ కమాండర్ నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే పాక్ మళ్ళీ ఉద్రిక్తతలు పెంచితే మాత్రం ప్రతీకారానికి భారత్ సిద్ధం అంటూ కూడా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఉగ్రవాద మృతదేహాలకు నివాళులు అర్పిస్తున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ను ధృవీకరించిన పాక్ 25 మంది చనిపోయినట్టు బుకాయింపు. LOC వద్ద పాకిస్తాన్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయులు, ధ్వంసమైనటువంటి వాహనాలు. LOC వద్ద పాకిస్తాన్ నిత్యము కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉన్నది. ఎంత మాత్రం కూడా దీన్ని సహించేది లేదు. ఖచ్చితంగా మళ్ళా కనుక కవ్వింపు చర్యలు చేస్తే కనుక పాకిస్తాన్ మమ్మల్ని ఏమాత్రం రెచ్చగొట్టినా కూడా యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి ప్రతీకారానికి సిద్ధం అంటూ అజిత్ దోవల్ తెలపడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ గర్వించదగ్గ క్షణం. కేబినెట్ సమావేశం లోపల ప్రధాని మోడీ మా పౌరులను చంపిన వారిని అంతమొందిస్తామంటూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్ పట్ల గర్విస్తున్నామంటూ రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. నేడు అఖిలపక్ష సమావేశం వీలైనంత త్వరగా ముగింపు పలకాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత్ చర్య విచారకరం అంటూ చైనా. అది ఎట్లాగూ పాకిస్తాన్కి మద్దతు కాబట్టి
వాళ్ళు అట్లనే అంటారు. ఆత్మరక్షణ కోసం భారత్ దాడి, ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ అజార్ ఇరు దేశాలు సంయమనం పాటించాలంటూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ వివరించడం జరిగింది. యుద్ధం జరిగితే మాత్రం రెండు దేశాలు కూడా ఆర్థికంగా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది అని చెప్పేసి నిన్న ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ చెప్పడం జరిగింది. ఇక్కడ భారతదేశం లోపల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత హిందూ ముస్లింలందరూ కూడా, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలందరూ కూడా ఏకమయ్యారు. నిజంగా ఇది భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం నిదర్శనం అనడానికి ఈ సందర్భం లోపల అందరూ ఏకమై వాళ్ళందరూ కూడా చాటి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. దేశం లోపల పెద్ద ముస్లిం పార్టీ అయినటువంటి ఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పట్ల గర్విస్తున్నామని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ హిందూ ముస్లిం భారతదేశంలో అందరూ కూడా బాయ్ బాయ్ అనేటువంటి నినాదాన్ని మళ్ళొక్కసారి ప్రపంచానికి చాటి చెప్పినట్టు అయింది. ఇది ఇక్కడ హిందువులు ముస్లింలు, దేశంలో ఉన్నటువంటి హిందువుల ముస్లింల మధ్య ఎట్లాంటి గొడవలు లేవు. వాళ్ళు మతం పేరుతోటి ఇక్కడ గొడవలు చేయాలని చూస్తే సహించేది లేదు అంటూ కూడా ఆపరేషన్ సింధూరు తేల్చి చెప్పేసింది. ఇక దీంట్లో నా కుటుంబంతో నేను చనిపోయినా బాగుండేది, ఇక ఏమాత్రం జాలి చూపను, ప్రతీకారం తీర్చుకుంటా. ఆపరేషన్ సింధూర్ పైన జైషే చీఫ్ మహమ్మద్ అజార్ ఆయన కుటుంబం ఆ సర్జికల్ స్ట్రైక్ లోపల ఇక్కడ మొత్తంగా భారత్ 9 స్థావరాలపైన దాడి చేసింది. మర్కజ్ తైబా, లష్కరే తోయిబా ముర్కిదే ప్రాంతం లోపల, మర్కజ్ సుబాన్ అల్లా, జైషే మహమ్మద్ బహవాల్పూర్, సర్జల్ జైషే మహమ్మద్ టెహ్రా కలాన్, మెహమన్ ఇక్కడ సియాల్కోట్, కోట్లి, బర్నాలా, ముజఫరాబాద్ లోపల ఈ 9 స్థావరాల పైన భారత్ స్ట్రైక్ చేయడం జరిగింది. వాటిపైన సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. ఈ 9 స్థావరాల లోపల ఉన్నటువంటి దాదాపుగా 100 మందికి పైగా టెర్రరిస్టులను హతం చేయడం, వాళ్ళ పైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా 60 మందికి పైగా టెర్రరిస్టులు గాయపడడం కూడా జరిగింది. దాంట్లోపల పెద్దదైనటువంటి జైషే మహమ్మద్ చీఫ్ ఆయన కుటుంబంలో 10 మంది చచ్చిపోయారు. నేనేమో ప్రతీకారం తీసుకుంటా అంటున్నారు. నిజంగా ఇక ఇట్లాంటి కవింపు చర్యలకు పాల్పడితే నిజంగా దేశము ఎట్టి పరిస్థితి లోపల కూడా ఊకోదని చెప్పేసి ప్రధాని, రక్షణ మంత్రి, అదేవిధంగా అజిత్ దోవల్ వీళ్ళందరూ కూడా హెచ్చరించడం జరిగింది. సరిహద్దు రాష్ట్రాల లోపల భద్రత పెంచాలంటూ పలు రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా కూడా సూచించడం జరిగింది. ఇకపోతే మన రాష్ట్ర విషయానికి వచ్చేసరికి పాక్ బంగ్లాదేశ్ పౌరులను అదుపులోకి తీసుకోండి, హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న వారిని తక్షణమే గుర్తించండి, అత్యవసర సర్వీసుల ఉద్యోగుల సెలవులు రద్దు, మంత్రులు అధికారులు విదేశీ పర్యటనలు మానుకోండి, అప్రమత్తత అవసరం, బ్లడ్ నిల్వలు, అత్యవసర మెడిసిన్ సిద్ధం చేయండి, ఐటీ సంస్థల వద్ద సెక్యూరిటీని టైట్ చేయండి, ఫేక్ న్యూస్ పైన ఉక్కుపాదం మోపండి. ఆపరేషన్ సింధూర్ పై సమీక్షలో సీఎం రేవంత్. నేడు సంఘీభావ ర్యాలీ, భారతీయుడిగా గర్విస్తున్న ప్రతి ఒక్కరు ఆర్మీకి బాధ్యతగా నిలవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ సింధూర్ పట్ల ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రాజకీయాలు కాదు, దేశం ముఖ్యం. ఉగ్రవాదులు సరిహద్దులు దాటొచ్చి చంపుతుంటే చూస్తూ ఊరుకుంటే ఇట్లా భారత రక్షణ రంగం లోపల హైదరాబాద్ అత్యంత కీలక ప్రాంతం. అన్ని విభాగాలను అప్రమత్తం చేయండి. ముందుగా ఆ నగరంలో నివాసం ఉంటున్నటువంటి పాకిస్తాన్, అదేవిధంగా బంగ్లాదేశ్ వాళ్ళను గుర్తించి అదుపులోపలికి తీసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ పైన ఒక భారతీయుడిగా నేను గర్విస్తున్నా అంటూ ఆయన నిన్న జరిగినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్కి సంఘీభావ ర్యాలీగా సెక్రటేరియట్ దగ్గర అందరూ కూడా నెక్లెస్ రోడ్డుకి సంఘీభావంగా వెళ్ళాలి, యువత దీంట్లో పాల్గొనాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున ఇవాళ యువత పాల్గొనేటువంటి అవకాశం ఉన్నది ముఖ్యమంత్రి పిలుపు మేరకు. 3 కార్మికుల దుర్మరణం, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో ఘటన, లిఫ్ట్ తెగి పడిపోవడంతో ప్రమాదం, మేడ్చల్ జిల్లాలో ఘటన. ఇకపోతే హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్, మోగిన ఎమర్జెన్సీ సైరన్స్, 4 చోట్ల మాక్ డ్రిల్స్, యుద్ధ పరిస్థితులు వస్తే ఎదుర్కొనేలాగా అవగాహన కల్పించినటువంటి అధికారులు.
ఉగ్రవాదం అంతం కావాల్సిందే, భారతీయుడిగా గర్వస్తున్నా అంటూ కేసీఆర్ మాటలు. అదేవిధంగా నిన్న ఒకవేళ వైమానిక ఇంకా దాడులు జరిగితే హైదరాబాద్ అనేది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. ఇక్కడ కోటిలో గోకుల్ చాటు సంబంధించినటువంటి అట్లే విధంగా దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించి ఉగ్రవాదులు హైదరాబాద్ను టార్గెట్ చేసి ఎక్కువ జనావాస ప్రాంతాల లోపల బాంబులు పేల్చినటువంటి సంఘటనలు మనకి ఇంకా గుర్తే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కనుక ఎట్లాంటి దాడులు కనుక జరిగితే ఎట్లా ఎదుర్కోవాలి అని నిన్న మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. 4 చోట్ల ఈ మాక్ డ్రిల్ను నిర్వహించారు. సైరన్ మోగించి దాదాపుగా చాలా సంవత్సరాల క్రితం 15 ఏళ్ల క్రితం ఈ సైరన్ మోగింది అని చెప్పేసి తెలుస్తా ఉన్నది. యుద్ధ పరిస్థితులు కనుక వస్తే ప్రజలు ఈ బెంబేలెత్తిపోకుండా ఎట్లా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది పోలీసులు. ఇకపోతే కర్రిగుట్టలో కాల్పుల మూత, 22 మంది మావోయిస్టుల మృతి, ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్, పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం. ఈ కర్రిగుట్ట లోపల కాల్పుల మూత ఇక జరుగుతూనే ఉన్నది. ఇంకా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కర్రిగుట్టల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నది. మావోయిస్ట్ అగ్రనేతలు అక్కడే ఉన్నారని 10,000 మందికి పైగా భద్రతా బలగాలు గత 20 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్ట్ అగ్రనాయకుల కోసం భద్రతా బలగాలు అన్వేషణ ప్రారంభించగా వారి ఆచూకీ ఇంకా దొరకలేదని సమాచారం. ఇప్పటికే 2 కొండలను స్వాధీనం చేసుకున్న సైనికులు త్వరలోనే 3వ కొండను స్వాధీనం చేసుకున్న దిశగా ముందుకు కదులుతా ఉన్నారు. గత వారం హెలికాప్టర్ల సాయంతో భద్రతా దళాలను దోబే కొండలపైకి తరలించారు. అప్పటి నుంచే కర్రిగుట్ట ఆపరేషన్ ప్రారంభమైంది. మొత్తంగా ఈ మావోయిస్టు కీలక నేత జగన్ మృతి, ఆయన పైన 20 లక్షల రివార్డు ఉన్నది. ఏఓబిలో ఎన్కౌంటర్, 3 మావోయిస్టులు మృతి అంటూ కూడా ఒక వార్త అయితే ఉన్నది. ఇప్పటికీ రహస్య స్థావరం లోపలనే మావోయిస్టులు ఉన్నట్లుగా ఒక సమాచారం అయితే ఉన్నది. ఇకపోతే పాకిస్తాన్ సంబంధించి ప్రతి రక్త బొట్టు కూడా మేము భారత్ పైన ప్రతీకారం తీర్చుకుంటామంటూ పాకిస్తాన్ ప్రధాని వెల్లడి, సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక్కడ ఉగ్రవాదుల మృతదేహాలకు పాకిస్తాన్ ఆర్మీ సైన్యము మద్దతుగా వాళ్ళు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఇది పహల్గామ్ దాడికి సంబంధించినటువంటి వార్త ఇవాళ ప్రధానంగా ఉన్నది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తలు.